చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అధికార ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు సభలో ఆందోళనకు దిగడంతో ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా అనంతరం అధికార పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంట సత్యనారాయణ, వైసీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశంలో విమర్శలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్స్ ప్రజాస్వామ్యంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడానికి వైస్ చైర్మన్ ఎన్నిక గవర్నమెంట్ డేట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషను. అందులో భాగంగా వైసీపీ నుంచి వాళ్ళ యొక్క ఓట్లలో భాగంగా ఈరోజు ఓటర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు వైఎస్ఆర్ గుండాలు ఏ విధంగా చేశారంటే వారి యొక్క కౌన్సిలర్ సభ్యులందరినీ కూడా దూర ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళని దూరంగా తీసుకెళ్ళి ఈరోజు మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కౌన్సిల్లో అందరూ బాధపడేదంటే ఒకటే, గత కౌన్సిల్లో కూడా ఏకనిర్ణయాలు తీసుకుని మమ్మల్ని కౌన్సిల్ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు మంచి జరుగుతుందని మేము చూసాం. మళ్ళీ అదే దహనకాండ అదే హింసకాండ కూడా మా వాళ్ళు మొదలుపెట్టారు. మాకు రక్షణ లేదని పలువురు కౌన్సిల్ వాపోయి వాళ్ళు స్వేచ్ఛగా మాకు రక్షణ కల్పించండి, స్వేచ్ఛగా ఎలక్షన్ జరిపించేలా చూడండి, ప్రభుత్వం మీద కాబట్టి మీరు చేయవలసిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయవలసిన బాధ్యత మీదని చాలామంది కౌన్సిల్ మాకు వచ్చి మమ్మల్ని విన్నవించుకోవడం, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విన్నవించుకోవడం, వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళిపోయారో ఏం చేశారో అన్నది మాకు ఉదయం వరకు ఏం తెలియలేదండి. ఎక్కడున్నారో మాకు తెలియలేదు. ఇది తీసుకుని ఎక్కడో బస్సులో తీసుకుపోయారు అని వాళ్ళంతా బాధపడడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు ప్రశాంతమైన ఎన్నిక కోసం కోరుకున్న కోరిక మేరకే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా సీఏ గారికి, అక్కడ కమిషనర్ గారికి, ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అధికారంలో మేము ఉన్నాం. ప్రజలకు భయభ్రాంతులు కానీ ఎవరు రక్షణ అడిగినా ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్స్ ప్రజాస్వామ్యంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడానికి వైస్ చైర్మన్ ఎన్నిక గవర్నమెంట్ డేట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషను. అందులో భాగంగా వైసీపీ నుంచి వాళ్ళ యొక్క ఓట్లలో భాగంగా ఈరోజు ఓటర్ కార్యక్రమం వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందో అది మొత్తం 28 మంది సభ్యుల్లోని 25 మంది హాజరు కావడం జరిగింది. మిగతా ముగ్గురు కూడా అనారోగ్య కారణాల వల్ల రాలేదు. మేమందరం కూడా ఐకమత్యంగా ఒకే మాటతో దాడిశెట్టి రాజా గారి ఆజ్ఞతో ఆయన అనుసరిస్తూ మేము ఒకే మాట మీద అందరం కూడా ఓటింగ్ చేయడానికి వచ్చాం ఆఫీస్కి. ప్రొసీడింగ్స్ ప్రకారం 11 o'clockకి స్టార్ట్ అవుద్ది. 1 hour బిఫోర్గా ఉండాలని కమిషనర్ గారు 3 రోజుల నుంచి నాకు ఫోన్ చేసి ఏకదరు వేస్తూనే ఉన్నారు. 10 మేము గేట్ దగ్గర ఉన్నాము. కానీ వాళ్ళు ఎంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యం ఇదేనా అనిపించింది. ఈరోజు ఆడవారని కూడా చూడలేదు. మొత్తం కౌన్సిల్ సభ్యులందరినీ కూడా వాళ్ళు రోడ్డు మీద నించోబెట్టడం జరిగింది. 11 వరకు కూడా మేము లోపలికి రానివ్వం అనేసి అని మేము 11 వరకు కూడా రోడ్డు మీదే వెయిట్ చేసాము. మీరు 1 hour బిఫోర్గా రమ్మన్నారు. మేము 10 o'clock కల్లా వచ్చాము. మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో అనేసి అని మీరు చెప్పారని మేము వచ్చామన్న పోలీస్ సిబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది, కమిషనర్ అందరూ కూడా ఏకమైపోయి మమ్మల్ని లోపలికి రానిలేదు. అయినా కూడా మేమేం గొడవ చేయలేదు. 11 వరకు కూడా ఆడవాళ్ళు, మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా రోడ్డు మీదే వెయిట్ చేసాము. కానీ ఒక రౌడీ మోకలా పంపించి ఆడవారికి అడ్డంగా నించోబెట్టి ముందు గేటు దగ్గర కాపలా కాశారు. మేము అప్పటికే మా వాళ్ళు ఎవరు కూడా గొడవ పెట్టుకోవట్లేదు అనేసి అని మొత్తం మీరు ఎలా గొడవ ఆడాలో కూడా పోలీసు వారు వాళ్ళకి చెప్పేవారు గేట్ దగ్గర నించొని. అప్పటికి గొడవ జరగకపోవడంతో మమ్మల్ని పంపించారు కౌన్సిల్ హాల్లోకి. రూల్ ప్రకారం కౌన్సిలర్స్, ప్రొసీడింగ్ ఆఫీసర్, కమిషనర్ తప్పించి ఎవరో ఉండకూడదు. అది నాకు ముందు నుంచి రూల్ తెలుసు. కమిషనర్ 3 రోజుల నుంచి ఆ పాట పాడుతున్నారు. కానీ కౌన్సిల్ సభ్యుల కన్నా ముందు ఆ రౌడీ మోక, టీడీపీ మోక అంతా కూడా వచ్చి కౌన్సిల్ హాల్లో ఉండడం జరిగింది. మాకు తుని నియోజకవర్గ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన 8 నెలల తర్వాత నేను తెచ్చాను, నేను శాంక్షన్ చేయించాను అని చెప్పేసి ఒక్క అభివృద్ధి పని అంటే ఒక్క అభివృద్ధి పని కూడా మీరు శాంక్షన్ చేయించలేకపోయారు. ఏదో ర్యాండమ్గా రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాల్లో జరిగే రోడ్లు రిపేర్లో లేకపోతే రోడ్డు తప్పించి మీరు సొంతంగా మీరు తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మీరు అర్జీ చేసి ఒక్క అభివృద్ధి పని కూడా మీరు శాంక్షన్ చేయించలేకపోయారు.
మీరు చేసి చిల్లర పనులు ఎలా ఉన్నాయంటే, నేను చెప్తాను. ఉప్పరగూడెంలోని ఒక వాటర్ ట్యాంక్ గత ఎన్నికల ముందు ఉప్పరగూడెం